నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలకి ముహూర్తం ఖరారైపోయింది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంటే సర్పంచిగా పోటీ చేయాలన్నటువంటి ఆ ఉత్సాహవంతులకి కావచ్చు, అలాగే జెడ్పీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేయాలని చెప్పేసి భావించినటువంటి వాళ్ళకి కాసేపటి క్రితమే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. సో ఎప్పుడెప్పుడు ఏ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి, ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా, లేకపోయినట్లయితే ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయా, ఎంపీటీసీ జెడ్పీటీసీ కలిపి ఉంటాయా అన్నటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దానికి కాసేపటి క్రితమే ఎన్నికల అధికారులు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా 5 విడతల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల అధికారులు వాళ్ళ యొక్క ప్రకటన ద్వారా తెలుస్తూ ఉన్నది. సో ముందుగా 2 విడతల్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో పెట్టేందుకు సంసిద్ధమైపోయింది. ముందుగా సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అంటే పార్టీ గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికల్ని ముందుగాల పెట్టాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే 5749 ఎంపీటీసీలు అలాగే 565 జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో రాబోతా ఉన్నాయి. అది ఒకసారి నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే అక్టోబర్ 9న నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. నామినేషన్లు అక్టోబర్ 9 నుంచే తీసుకోబోతా ఉన్నారు. తొలి విడత అక్టోబర్ 23వ తేదీన మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే 2వ విడతకు వచ్చిన తర్వాత అక్టోబర్ 27. దీనికి కేవలం 4 రోజుల గ్యాప్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో పూర్తి చేసేందుకు ఆల్రెడీ ఎన్నికల అధికారులు వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. డేట్ను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తొలి విడత అక్టోబర్ 23, 2వ విడత అక్టోబర్ 27వ తేదీన. ఇక వీటి ఫలితాలు ఎంపీటీసీ 5749 ఎంపీటీసీలు అలాగే 565 జెడ్పీటీసీ స్థానాలకు ఏవైతే ఈ 2 దశల్లో పోలింగ్ అయితాయో వాటి యొక్క ఫలితాలు నవంబర్ 11వ తేదీన అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అవంతా కూడా 2 సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆయా గ్రామ పంచాయతీలు దాదాపుగా 12,773 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 12,773 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే అది ఆ రోజే ఫలితాలు తేలేటువంటి అవకాశం ఉంటుంది. అదే రోజు ఎన్నికలు సాయంత్రం 5-6 గంటల వరకు ఫినిష్ అయిపోతాయి. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎవరు గెలిచింది అనేది ఆ రోజే ప్రకటిస్తారు. సో ఇప్పుడు నేను డేట్ చెప్పినటువంటిది మీకు అర్థమైపోయింది కదా. అక్టోబర్ 23వ తేదీన మొదటి విడత ఎన్నికలు జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ, 2వ దశలో అక్టోబర్ 27వ తేదీన 2వ దశ ఫలితాలు నవంబర్ 11వ తేదీన. ఏంటిది 5749 ఎంపీటీసీలకి 565 జెడ్పీటీసీలకి. ఇంకా సర్పంచ్ల విషయానికి వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికల్ని 3 విడతల్లో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా అదే సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే డివైడ్ చేసి 12,773ని దాంట్లో 3 విడతలుగా ఏ సంబంధించినటువంటి జిల్లాలో ఎప్పుడు అనేది కూడా వాళ్ళు డేట్ను కూడా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ చూసుకోవచ్చు స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాతనే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మొదటి విడత అక్టోబర్ 9న నామినేషన్లు, 23న పోలింగ్, 2వ విడత 13న నామినేషన్లు, 27న పోలింగు అని చెప్పేసి ఇంతకుముందు నేను చెప్పింది ఏదైతే జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ 23న పోలింగ్ ఉంటుంది, 2వ విడత 27న. అలాగే గ్రామ పంచాయతీల విషయానికి వచ్చిన తర్వాత ఎప్పుడు నామినేషన్లు ఉండబోతా ఉన్నాయి, సర్పంచులుగా ఎప్పుడు నామినేషన్లు వేసేది ఉంది, పోలింగ్ ఎప్పుడు ఉంటుందంటే మొదటి ఫేజ్లో అక్టోబర్ 17న నామినేషన్లు తీసుకుంటారు. అక్టోబర్ 17న ఎవరైతే నామినేషన్లు వేయాలి, ఎవరైతే పోటీల్లో చేయాలని చెప్పేసి భావిస్తారో వాళ్ళ యొక్క నామినేషన్ మొదటి ఫేజ్లో అక్టోబర్ 17న నామినేషన్లు తీసుకుంటే అదే మొదటి విడతలో 31న పోలింగ్ ఫలితాలు వెల్లడిస్తారు. అంటే పోలింగ్ ఫలితాలు అంటే 31నే ఆల్రెడీ పోలింగ్ అదే రోజు అవుతుంది. దాని తర్వాత అదే రోజు ఫలితాలు కూడా. అలాగే సెకండ్ ఫేజ్కి వచ్చిన తర్వాత 21వ తేదీన నామినేషన్లు తీసుకుంటారు, 4వ తేదీన పోలింగ్ ఫలితాలు కూడా 4వ తేదీనే ఇచ్చేస్తారు. అలాగే ఫేజ్ 3కి వచ్చిన తర్వాత 25న నామినేషను, 8న పోలింగ్ అండ్ ఫలితాలు. సో ఇది అక్టోబర్ సంబంధించింది. అక్టోబర్ 17న నామినేషన్లు, 31న పోలింగ్, అలాగే 2వ విడత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో వచ్చిన తర్వాత 31న పోలింగ్ ఉంటుంది ఫస్ట్ విడతలో. అలాగే ఫేజ్ 2లో వచ్చిన తర్వాత
అంటే ఇది నవంబర్ 4న పోలింగ్ ఉంటుంది. అలాగే ఫేజ్ 3కి వచ్చిన తర్వాత నవంబర్ 8న ఒకసారి కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకసారి కులంకుశంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దాంట్లో 3 అక్టోబర్లో జరిగేది, అక్టోబర్ 31న పోలింగ్ జరగబోతా ఉన్నది మొదటి విడత. అలాగే రెండో ఫేజ్కి వచ్చిన తర్వాత 4 అంటే అక్టోబర్ తర్వాత నవంబర్ 4న రెండో దశ. అలాగే మూడో ఫేజు 8న పోలింగ్ జరగబోతా ఉన్నది. నవంబర్ 11న ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కూడా ఒకటైతే కనబడతా ఉన్నది. సో 3 ఫేజ్లలో సర్పంచ్ ఎన్నికలు, 2 ఫేజ్లలో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ సంబంధించినటువంటి అవి కూడా కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి ఇది ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది, ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. కాబట్టి సో మరి ఏముండబోతా ఉన్నది బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం 8వ తారీఖున కోర్టు తేల్చేస్తామని చెప్పడం జరిగింది. కోర్టులో పెండింగ్ ఉంది. అంటే 8వ తారీఖు తర్వాతనే ఎంత వ్యవహారం నడుస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ కనుక కోర్టు ఈ రిజర్వేషన్లకు ఏమైనా అడ్డు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ప్రభుత్వం గడువు కోరేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోయినట్టుంటే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లతోటి ఇదే ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందా అనేది మనం చూడాలి. ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు 8వ తారీఖు తర్వాత కొంత మరి బ్యాక్ స్టెప్ ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే ఎన్నికల తేదీలు ఏమైనా మారుతాయి అనేది కూడా చూడాలి. కానీ ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీకి అక్టోబర్ 9 నుంచే నామినేషన్లు, తొలి విడతలో అక్టోబర్ 23న తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే అక్టోబర్ 27న రెండో దశకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్ 11న ఇంతకుముందు మనం చూసినట్టుగా నవంబర్ 11న ఈ సంబంధించినటువంటి రిజల్ట్ కౌంటింగ్ ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అలాగే సర్పంచ్ ఎన్నికలు 31న ఒకటి, అలాగే 4వ తేదీన, మరో పక్కన 8వ తేదీన. సో 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు కాబోతా ఉన్నాయి అన్నట్టు. మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పూర్తి కాబోతుంది అన్నట్టుగా ఎన్నికల కమిషన్ ఇప్పటికే వాళ్ళు సంబంధించినటువంటి ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన, ఎంతమంది సిబ్బంది, ఎన్ని దశల్లో ఏంది అనేటువంటి వివరాలు కూడా కాసేపటి క్రితమే అధికారికంగా వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది.